హలో మా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో, ద మోస్ట్ అవైటెడ్ వీడియో ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భరత్ టాక్స్ ఇన్ జర్మనీ. ఇది మోస్ట్ అవైటెడ్ వీడియో. ఏంటంటే నేను ఇండియా వెళ్తున్నా మొత్తానికి. ఇట్స్ ఫైనల్లీ టైమ్ దట్ ఐ గో టు ఇండియా. ప్రజెంట్ నేను మ్యాగ్డెబర్గ్లో ఉన్నా. ఇక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ వెళ్దాం, నేను చూపిస్తాను. ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేస్తాను. పోదాం మావా, ఊరెళ్ళిపోదాం మావా, ఎయిరో బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోదాం మావా. ఇండియాకి వచ్చే ఊపులో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ట్రామ్ స్టాప్లో ఉన్నా. అండ్ సరే, ట్రామ్ కొంచెం టైం ఉంది, మీతో మాట్లాడాలనిపించింది. ఏంటంటే నేను ప్రతిరోజు కాఫీ తాగుతాము మా కాలేజ్ క్యాంటీన్లో. అంటే అక్కడ కాఫీ తాగినప్పుడు కాఫీతో పాటు ఒక బిస్కెట్ ఇస్తారు. అంటే బిస్కెట్ వ్రాపర్ మీద ఒక కోట్ ఉంటుంది. అదేంటంటే తాగిన ప్రతిసారి ఒక బిస్కెట్ ఇస్తారు, బిస్కెట్ మీద ఒక కోట్ ఉంటుంది. నాకేంటో ఆ కోట్ మీద ఏదో కోట్ రాసి ఉంటుంది, మన డే ఎలా జరగబోతుంది అనే టైప్ గురించి. ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఇలా మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాంటి ఒక బిస్కెట్ నిన్న తీసుకున్నా. అది ప్రజెంట్ నా దగ్గర ఉంది, చూపిస్తా. 1 minute. ఇది ఆ బిస్కెట్ ఇది. సరే, దీని మీద ఏం రాసిందంటే చూడండి ఫార్ టూ ఆఫెన్ యూ గివ్ అప్ ఆన్ ద గుడ్ ఇన్ ద హోప్ ఆఫ్ ఫైండింగ్ సంథింగ్ బెటర్. అంటే నేనేమంటానంటే, మనము ఇంకా ఏదో ఉంటుంది అంటే మనిషికి ఆశ ఉంటుంది తప్పులేదు ఆశ ఉండడంలో. కానీ ఇంకా ఏదో ఉంటుంది అని కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తాము, తప్పులేదు. కానీ ఆ ఎక్స్పెక్ట్ చేసే టైంలో వీ షుడ్ నాట్ లూజ్ అవర్ సెల్స్. అండ్ మనతో పాటు ఉన్న వాళ్ళని మనం కోల్పోకూడదు. మనతో పాటు మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, ఎవరైనా కానీ వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళకి వాల్యూ ఇవ్వడం మర్చిపోకూడదు మనం. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్తున్నా అంతే. అది వచ్చి ట్రామ్ స్టాప్లో కూర్చున్నా. ట్రామ్ కోసం వెయిటింగ్, ఫుల్లీ ఎగ్జైటెడ్. ఏదో అనుకున్నా కానీ ఇప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకున్నామా. ఇండియా వెళ్ళడానికి కాదు కదా, ఫ్రాంక్ఫర్ట్ వెళ్ళడానికి కూడా లేవు డబ్బులు. అలా ఉంది మన పరిస్థితి. సర్లే, ఏం వెళ్తాం ఇండియాకి. అది అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనే కాదు, ఎవరైనా జనరల్గా ఫార్ ఫ్రమ్ హోమ్ బతికే వాళ్ళు జనరల్గా అప్పుడప్పుడు వాళ్ళకి ఇంటికి వెళ్ళాలి అది అనిపిస్తుంది. కానీ అలాంటి టైంలో పరిస్థితులు కుదరవు కదా సో బ్యాడ్. అలాంటి టైంలోనే ఫ్రెండ్స్ ఎలా అంటే దే రీప్లేస్ ఫ్యామిలీ అనుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే చుట్టుపక్కన కొంచెం ఆ లోన్లీ ఫీలింగ్ కానీ, ఆ హోమ్కి వెళ్ళే ఫీలింగ్ అని పోతుంది. సో అలాంటిది ఒకటే ఈరోజు మ్యాగ్డెబర్గ్లో జరగబోతుంది. నేనుండే సిటీ పేరు మ్యాగ్డెబర్గ్, మీకు తెలుసు అనుకుంటా. ఈరోజు మ్యాగ్డెబర్గ్లో సంక్రాంతి ఈవెంట్, మోస్ట్ అవైటెడ్ ఈవెంట్. మన తెలుగు వాళ్ళందరికీ దాన్ని ఏమంటారు, ఇష్టమైన పండుగ సంక్రాంతి. అండ్ ఎస్పెషల్గా రైతులు ఇళ్ళల్లో ఆ టైంకి పంటలు వస్తాయి, సంతోషంగా ఉంటారు రైతులు. సో అలాంటి ఒక పండుగ సంక్రాంతి. సో ఆ సంక్రాంతి ఈవెంట్ ఇక్కడ మ్యాగ్డెబర్గ్లో జరగబోతుంది. అంటే జర్మనీలో కూడా తెలుగు ఫెస్టివల్స్ చేస్తారు ఇండియన్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు మనం అలా ఒక ఫెస్టివల్ ఈవెంట్కి వెళ్ళబోతున్నాం. అండ్ ఈ ఈవెంట్ గురించి చెప్పాలంటే భారత్ అసోసియేషన్ ఆఫ్ మ్యాగ్డెబర్గ్ అని ఒక గ్రూప్ ఒక కమ్యూనిటీ లాగా. వాళ్ళు ఏంటంటే దే ఆర్గనైజ్ ఎవ్రీ ఫెస్టివల్స్, ఇంకా చాలా చేస్తారు పనులు వాళ్ళు. నేను మీకు చూపిస్తాను, అక్కడ వాళ్ళు ప్రజెంటేషన్ వేసి చూపిస్తాను. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ మోటివ్ ఏంటంటే మ్యాగ్డెబర్గ్లో టెంపుల్ లేదు ఇప్పటివరకు. సో చాలామంది ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ, మోర్ దాన్ నెంబర్ ఎగ్జాక్ట్ తెలీదు. మొత్తం స్టూడెంట్స్ ఉంటారు ఈ సిటీలో చాలామంది. అంటే అందులో చాలామంది ఇండియన్స్ ఉంటారు. జనరల్గా ఇండియన్స్ అంటే ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్తాము, అలాంటి ఒక టెంపుల్ లేదు మ్యాగ్డెబర్గ్లో. వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వాళ్ళు ఇలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి, ఇలా ఫండ్స్ రైజ్ చేసి, ఇలా వాళ్ళ మెయిన్ మోటివ్ మ్యాగ్డెబర్గ్లో ఒక టెంపుల్ కట్టాలి. అది లెట్స్ హోప్ దట్ విల్ బి డన్ సూన్. నాకు కూడా చాలా కోరిక మ్యాగ్డెబర్గ్లో టెంపుల్ ఉంటే బాగుండు అని. నేను ఎప్పుడు బెర్లిన్ లేదా హ్యానోవర్ వెళ్తూ ఉంటాను. ఎంతైనా ట్రావెల్ చేయాలి కదా. మన ఊర్లోనే గుడి ఉందంటే
ఇదే వేరు, సమ్ ధైర్యం ఉంటుంది అది అంతే. సో ఈ భారత్ అసోసియేషన్ ఆఫ్ మ్యాగ్డెబర్గ్ అనే వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు బిల్డ్ ఎ టెంపుల్ ఇన్ మ్యాగ్డెబర్గ్. అండ్ బిఫోర్ దట్ వాళ్ళు ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేస్తారు. అసలు చాలా గ్రేట్ మా, ఎంత పేషెన్స్ ఉండాలి. వాళ్ళే ఫుడ్ అంతా తయారు చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి, అంటే ఇంటర్నేషనల్, అంటే ఇప్పుడు బయటికి వచ్చిన వాళ్ళు జనరల్గా చాలా కష్టం. అంటే ఇక్కడ స్టడీస్ ఒక పక్క చూసుకోవాలి, ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి. ఇవన్నీ కాదని మళ్ళీ లోన్లీనెస్, మళ్ళీ వింటర్ డిప్రెషన్, ఇలాంటివి చాలా ఉంటాయి మా. ఇవన్నీ కాదని వాళ్ళ టైం స్పేర్ చేసి ఇండియన్ ఒక కమ్యూనిటీ లాగా అందరినీ గ్యాదర్ చేసి అక్కడ ఫెస్టివల్ జరుపుతున్నారంటే చాలా గ్రేట్ నన్ను అడిగితే. కీప్ డూయింగ్ ఇట్ బ్యామ్. బ్యామ్ అంటే అదే భారత్ అసోసియేషన్ ఆఫ్ మ్యాగ్డెబర్గ్. అండ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్ అసోసియేషన్. అది మా ఈరోజు మనం సంక్రాంతి ఈవెంట్కి వెళ్దాం. సరే ఇండియాకి వెళ్ళకపోయినా పర్లేదు, ఇంకా ఆ ఈవెంట్కి వెళ్తే కొంచెం ఇండియాలో వైబ్ వస్తుంది అట్లీస్ట్. నేను మీకు ఆ ఈవెంట్ చూపిస్తాను. లైక్ మొత్తం డ్యాన్సులు, ఎంజాయ్మెంట్, ఫన్ యాక్టివిటీస్, గేమ్స్, ఫుడ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే నైట్ డీజే. డ్యాన్స్ రానోడు కూడా ఎగురుతాడు మా ఆ డీజేలో. అంటే వన్ కైండ్ ఆఫ్ రిలీఫ్ లాగా మనకి ఇంకా అది. సో అలాంటి ఒక ఈవెంట్కి వెళ్తున్నా, చూపిస్తా మీకు. చాలా ఎక్కువ మాట్లాడాను ఇప్పటికే. ఓకే పదండి వెళ్దాం. జర్మనీలో వింటర్ సీజన్లో ఈవినింగ్ 4కే చీకటి అయిపోతుంది. అండ్ సమ్మర్లో నైట్ 8 అయినా 9 అయినా కూడా తెల్లగా ఉంటుంది మా. ఇదొక వింత ఇడ. సో ఇప్పుడు టైం జస్ట్ 5:30, బట్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ 8 అలా అయినట్టు. Please make a line, one after one. Pranay, height-wise. And then this game is going to be easy. ఇప్పుడు మీకు పెట్టిన ఫుడ్ చూపిస్తా. ఫుడ్
అది మా వీడియో అబౌట్ ద సంక్రాంతి ఈవెంట్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. సీ యూ నెక్స్ట్ వన్. చూస్.